సో వీడియో లెంత్ అయితే చాలా పెద్దగా అయిందండి. అందుకని నేను దీన్ని 2 or 3 షార్ట్స్‌లో డివైడ్ చేశాను. ఇది సెకండ్ పార్ట్ వీడియో అండి. ఫస్ట్ పార్ట్‌లో అయితే మేము క్యాంటీన్‌కి వెళ్ళేదాకా అయితే చూసాం కదా అండి. సో మేము అక్కడ లైట్‌గా జ్యూస్ అండ్ ఫ్రూట్స్ తిని డైరెక్ట్‌గా మెడిటేషన్ సెంటర్‌కి వచ్చామండి. ఇక్కడ మాకు ఫస్ట్ మెడిటేషన్ షెడ్యూల్ ఉంది. సో ఇలా మీకు 5 మెడిటేషన్ హాల్స్ ఉంటాయి. చాలా పెద్దగా ఉంటాయండి. సో మెయిన్ మెడిటేషన్ హాల్ అనేది మధ్యలో ఉంటుంది. మెయిన్ మెడిటేషన్ హాల్లో డైలీ పర్టికులర్ టైమింగ్స్లో మనకి షెడ్యూల్ ఇచ్చిన దాని ప్రకారం అయితే మెడిటేషన్ జరుగుతుందండి. కొన్నిసార్లు దాజీ గారు డైరెక్ట్గా వచ్చి మెడిటేషన్ అనేది మనల్ని చేపిస్తారు. ఈ హాల్కి రావడానికి చాలా డైరెక్షన్స్ ఉంటాయండి. పర్టికులర్ వే నుంచి రావాలి అనేది ఏం లేదు. ఎన్నో బ్లాక్స్ ఉంటాయి ఇక్కడ, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని. ఆ బ్లాక్స్ నుండి ఏ సైడ్ నుంచి అయినా మీరు రావచ్చు. డైరెక్షన్స్ కోసం ఎవరినైనా అడగొచ్చు. అంత పెద్ద హాల్లో అంతమంది మధ్యలో మెడిటేషన్ చేస్తున్నా కూడా మనకైతే ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేచర్లో మధ్యలో కూర్చొని మనము నిజంగా మెడిటేషన్ చేస్తే ఎలాంటి శబ్దాలు వినిపిస్తాయో సేమ్ అలాగే పక్షుల కిలకిలలు, ఇంకా గాలికి ఊగుతున్న ఈ చెట్ల శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి. ఆ టైంలో మెడిటేషన్ చేస్తే మాత్రం మనకి సూపర్ ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఫస్ట్ టైం నేను మెడిటేషన్ చేసినప్పుడు కూడా ఈ హాల్లో నాకైతే చాలా మంచి ఫీలింగ్ అయితే కలిగింది. సో మేము అక్కడ నుండి మా మెస్కి అయితే వెళ్ళామండి. మనకి మెస్లో మాత్రం ఫుడ్ అండి చాలా సాత్వికంగా ఉంటుంది. ఇక్కడ మనం తినే ప్రతి ఒక్కటి అక్కడ పండించినవే అండి. సో ఆర్గానిక్ వేలో అవైతే పండిస్తారు కాబట్టి మనం మంచి ఫుడ్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అక్కడ ప్లేట్స్ ఎవరికి వాళ్ళే సర్వ్ చేసుకోవాలి, మరియు ఎవరికి వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్కి అయితే మనకి చాలానే వాష్ బేసిన్స్ ఉంటాయి. ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు. ప్లస్ అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చే ప్రజలు డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికైతే అన్ని రకాలుగా చూసుకుంటారు. కానీ మీరు ఒకవేళ కొంచెం లోగా ఫీల్ అయినా, లేకపోతే మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం చూసినా కూడా ఒకసారి ఈ మెడిటేషన్ సెంటర్కి అయితే రావాలండి. ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందని నేను చెప్పగలను. సో మేము మళ్ళీ మా డార్మిటరీకి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ టైం కాబట్టి మాకు కూడా డైరెక్షన్స్ సరిగా తెలియలేవు. మేము కూడా వేరే బ్లాక్స్కి అయితే వెళ్ళాము. కానీ ఎటు వెళ్ళినా కానీ చూడడానికైతే ఫుల్ నేచర్ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ డే మాకు నార్త్ సైడ్ బ్లాక్స్లో ట్రైనింగ్ అనేది ఉందండి. ఇక్కడ మీకు N02, N22 ఇలాంటి నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ నార్త్ బ్లాక్స్ అండి. సో అలా వెళ్తున్నప్పుడు ఒకవేళ మనకు డైరెక్షన్స్ తెలియకపోతే రిసెప్షన్ కౌంటర్స్ ఉంటాయండి, అక్కడ వాళ్ళని అడగొచ్చు. ఒకవేళ మీరు అలా వెళ్ళేటప్పుడు ఎంత డిస్టెన్స్ ఉందో అర్థం కాకపోతే అక్కడ వాళ్ళని అడిగి వాళ్ళు బగ్గీస్ లేదా గోల్ఫ్ కార్ట్స్ ఆగుతాయి అని చెప్తారు. అవి మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ వెహికల్స్ అయితే ఎక్కువగా ఉండకపోవచ్చు. సో దాని ప్రకారం మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.